సో ఇంతవరకు మనము భాగవతంలో శ్రీమద్ భాగవతం రచనకు ఏంటి దాన్ని రహస్యం. వ్యాస మహర్షులు అన్ని రకాల వేద గ్రంథాలు రాసిన తర్వాత కూడా ఆయనకి అసంతృప్తి కలిగింది. కాబట్టి ఎందుకు ఆయనకు అసంతృప్తి కలిగింది అనేది నారదులు వారు, ఆయన గురువు గారు ఆయనకు చెప్తూ, ఆయన ఎక్కడ కూడా భగవంతుని ప్రత్యేకంగా భగవంతుని ఆ భక్తి గురించి లేదా భగవంతుని లీలలను ఆయన ప్రత్యేకంగా ఆయన అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ధర్మ అర్థ కామ మోక్షానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ భగవంతుని కీర్తి, భగవంతుని లీలలు, భగవంతుని భక్తి గురించి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆయనకు అసంతృప్తి. కనుక ఇప్పుడు ఆయన రచన చేయబోయే భాగవతంలో సంపూర్ణంగా భగవంతుని లీలలను ఆయన వివరించి భగవంతుడు తప్ప శ్రీ విష్ణు నారాయణ కృష్ణుని లీలలు తప్ప ఇంకేమీ వేరే ఒక్క డీవియేషన్ లేకుండా అలాంటి గ్రంథం రాస్తే సంతృప్తి కలుగుతుందని వ్యాస మహర్షులు ఆయన శ్రీమద్ భాగవతాన్ని రచించడం మొదలుపెట్టారు. సో శ్రీమద్ భాగవత రచనకు కారణం ఏంటి తెలిసింది. శౌనక ఋషులు సూత గోస్వామికు ఇంకొక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, మహారాజు పరీక్షితుడు శ్రీమద్ భాగవతం సూత గోస్వామి మహారాజు పరీక్షితులు బోధించింది. సో మహారాజు పరీక్షితుడు అంత గొప్ప, అంత పెద్ద రాజులు, మహారాజు, ఆయన చక్రవర్తి. అటువంటి ఆయన అన్నిటిని త్యజించి భాగవతాన్ని వినడానికి ఎందుకు ఆయన గంగా నది దగ్గరకు వచ్చారు? ఎందుకు తన రాజ్య భారానంతా వదిలేశారు? తన ఐహిక సుఖాలన్నీ వదిలేసి ఎందుకు ఆయన శ్రీమద్ భాగవతం వినడానికి నిర్ధరించుకున్నారు? అండ్ అటువంటి మహాన్ భక్తుని చరిత్ర తెలుసుకోవాలని శౌనక ఋషులు సూత గోస్వామిని అడుగుతారు. సో ఆ ఒక్క ప్రశ్నకు సమాధానంగానే ఈ 7వ అధ్యాయంలో మనం మొదలు పెడతాం. 7వ అధ్యాయం నుంచి కొన్ని 3-4 అధ్యాయాలు మహారాజు పరీక్షితుల జన్మ, మహారాజు పరీక్షితుల ఆయన చేసిన పరిపాలన గురించి, అండ్ ఎలాగా ఆయన శపింపుపోయి తప్పుగా శపించిపోయి ఆయన ఫైనల్లీ శ్రీమద్ భాగవతాన్ని వినడానికి ఎలా సిద్ధమవుతుంది, వాటి గురించి అంతా ఇంకొక 3-4 అధ్యాయాలు మనం తెలుసుకుంటాం. ఈ రోజు మనం తెలుసుకునే అధ్యాయము ద్రోణ పుత్రుని శిక్షించబడడం. ఈ యొక్క స్టోరీ, ఈ యొక్క లీల మనం ఎందుకు చదువుతున్నాం అంటే, ఇది బ్యాక్గ్రౌండ్. మహారాజు పరీక్షితుల జన్మకు పూర్వం ఏం జరిగింది, ఆయన జన్మకు ప్రత్యేకత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అది తెలుసుకోవాలంటే ఈ లీల మనం తెలుసుకోవాలి. సో మహాభారతంలో కురుక్షేత్ర మైదానం వరకు ఏం జరిగింది, ఆ లీల మనం వింటాం. కురుక్షేత్రంలో జరిగిన రణరంగంలో జరిగిన యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరిగిందో అది మనము శ్రీమద్ భాగవతంలో. సో అది ఇక్కడ మనము ఈరోజు ఎలాగా అశ్వత్థామ అందరూ రణరంగంలో చేరుకున్న రాజులందరూ కూడా చనిపోయిన తర్వాత కూడా అతను ఎలాగా పాండవుల పుత్రుల్ని చంపుతాడు, వధిస్తాడు. అండ్ ద్రౌపది తన పుత్రుల్ని పోగొట్టుకున్న బాధ కన్నా అశ్వత్థామాన్ని కాపాడడం అనేది ఇంపార్టెన్స్ ఆవిడ ఎలాగిస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం ఓం అజ్ఞానతి మిరందస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో యుద్ధం అంతా అయిపోయింది. ఇరు సైన్యులు పాండవుల వైపు, కౌరవుల వైపు అందరూ కూడా చనిపోయారు.
ఇంకా మిగిలిందల్లా చాలా తక్కువ మంది. 5 పాండవులు, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ, ఇంతమందే మిగిలారు. దుర్యోధనుడు తను విసుగొచ్చేసి తను ఒక నదిలో నీటి లోపలికి వెళ్ళి తన ధ్యానం చేస్తున్నాడు. సో ఎంతవరకు దుర్యోధనుడు చనిపోడో అంతవరకు యుద్ధం సమాప్తం అవుతుంది. కానీ దుర్యోధనుడు ఇలా పారిపోయాడని పాండవులు కృష్ణుడు అంతా చేరి దుర్యోధనుని ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే దుర్యోధనుడు పారిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దుర్యోధనుని ఛాలెంజ్ చేస్తారు. సో ఈసారి యుధిష్ఠిరుడు మళ్ళీ దుర్యోధనుడి పిలిచి, ఓకే ఇంతవరకు అయిందంత అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి మనం మా పాండవులు 5 మందిలో ఎవరితో అయినా నువ్వు యుద్ధం చేయి, ఈసారి ఎవరు గెలుస్తారో వాళ్ళే రాజ్యం తీసుకు. సో దుర్యోధనుడు మళ్ళీ ఆ నదిలో నుంచి బయటికి వచ్చి అందరిలో తనకు ఉన్న వైరత్వం ఎవరితో భీముడితో. సో భీముడితో యుద్ధం చేయటం మొదలు పెడతాడు. బలరాముడు కూడా అదే సమయానికి వస్తాడు. కురుక్షేత్ర రణరంగంలో బలరాం పాల్గొడు. బలరాముడు భారతదేశం అంతా దివ్యక్షేత్రాలన్నీ దర్శించడానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా నా 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 ఒక సంబంధికులు కాబట్టి ఇద్దరి మధ్యలో నేను యుద్ధం చేయను. సో ఈసారి భీముడు అలాగే దుర్యోధనుడు ఇద్దరి యుద్ధం జరిగేటప్పుడు బలరాముడు కూడా వస్తాడు. బలరాముని ఆశీర్వాదం తీసుకోవడానికి భీముడు దుర్యోధనుడు వెళ్ళినప్పుడు బలరాముడు చెప్తాడు, భీమ బలవంతుడు కానీ ఆ గదా యుద్ధంలో తనకంత స్కిల్స్ లేవు. దుర్యోధనుడు బలవంతుడు కాదు కానీ ఆ గదా యుద్ధంలో తను చాలా ఎక్స్పర్ట్. కాబట్టి మీరు ఇద్దరు గానే యుద్ధం చేశారంటే ఎవరు కూడా గెలవలేరు. ఒకడు బలవంతుడు, ఒకటి ఎక్స్పర్ట్. సో బలరాముడు ఇద్దరిని ఆశీర్వాదం ఇచ్చి వారిద్దరు యుద్ధం చేయడం మొదలు పెడతారు. విభత్సమైన యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్యలో. చివరికి కృష్ణుని ఒక అనుగ్రహంతో, కృష్ణుని ఒక చిన్న హెల్ప్తో, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్, అది నెక్స్ట్ టైం మనం తెలుసుకుందాం ఏంటనేది. దానితో భీముడు దుర్యోధన్ని వధింపబడతాడు. అతను తొడ మీద కొట్టి దుర్యోధన్ని పడబెడతాడు అనమాట. సో యాక్చువల్లీ భీముడు గెలిచిపోయినట్టు చాలా ఆనందంగా ఉన్నాడు. బలరాముడు చాలా కోపంగా ఉన్నాడు. కానీ కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా మాట్లాడుకొని దాన్ని సమాధానం చేసుకుంటారు. సో భీముడు చాలా ఆనందంగా ఉన్నారు, ఇంకా దుర్యోధనుడు చనిపోతాడు అని. అండ్ దుర్యోధనుడు ఆ చనిపోయే స్థితిలో తన తొడ ఇరిగిపోయింది, ఇంకా కొద్ది సేపట్లో అతను పోతాడు అనగా పాండవులందరూ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు అశ్వత్థామ అతన్ని చూడ్డానికి వస్తాడు. అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ, వీళ్ళు ముగ్గురు మిగులుతారనమాట. సో అశ్వత్థామ చూడ్డానికి వచ్చినప్పుడు అశ్వత్థామ దుర్యోధను ప్రతిజ్ఞ తీసుకుంటాడు. మీరు పడుతున్న బాధ నేను సహించలేకపోతున్నాను, ఖచ్చితంగా నేను ఆ పాండవుల్ని వధిస్తాను అని మాట ఇచ్చి కృపాచార్యులు, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురు ఆ రాత్రి పూట ఆలోచిస్తుంటారు, ఎలాగా పాండవుల్ని నేను వధించాలి. అలా వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుండగా వాళ్ళు చూస్తారు ఒక అవుల్. అది మామూలుగా అవులు రాత్రిపూట లేచి ఉంటుంది, కాకులు రాత్రిపూట నిద్రపోతాయి. అందుకని ఆవుల్ని నాక్టర్నల్ అనిమల్, అంటే రాత్రిపూట లేచి ఉంటుంది. మిగతా పక్షులు, మిగతా జీవులందరూ కూడా రాత్రిపూట నిద్రపోతారు, పగలపూట లేచి ఉంటారు. కానీ ఒక జీవి రాత్రిపూట లేచి ఉంటుంది, పగలపూట నిద్రపోతుంది. సో ఈ ఆవులు ఏం చేస్తుందంటే రాత్రిపూట నిద్రపోతున్న కాకుల మీద దాడి చేస్తుంది.
సో అశ్వత్థామ ఇది ఎప్పుడైతే చూస్తాడో తనకు ఒక ఐడియా కలుగుతుంది. ఎందుకు పాండవులు వారు పగల్పూట వారు లేచి ఉన్నప్పుడు వారిని వధించడం చాలా కష్టం, వాళ్ళు సంహరించడం చాలా కష్టం. ఎందుకంటే వారు బలవంతులు ప్లస్ ఎక్స్పర్ట్స్ కూడా యుద్ధంలో. కాబట్టి మనం నిద్రపోతుండగా మనం వాళ్ళని చంపామంటే బాగుంటుంది, గెలవగలుగుతాను అని అశ్వత్థామ తను వెళ్ళి పాండవుల క్యాంప్కి వెళ్ళి వారున్న టెంట్ లో వెళ్ళి 5 పాండవుల్ని చంపుతాడు నిద్రపోతుండగా. చంపి వారి శిరస్సును బహుమతిగా వారి యజమానుడు రాజు దుర్యోధనుడిని చూపిస్తాడు. దుర్యోధనుగా అస్వస్థంగా, అతను ఇంకా ప్రాణం పోలేదు, ఇంకా రక్తం కారుతా ఉంది, బాధలో అతను పడుకున్నాడు. సో అప్పుడు అశ్వత్థామ ఎప్పుడైతే చూపిస్తాడో దుర్యోధనుడు మొదటికి చాలా ఆనందంగా ఉన్నాడు, హర్ష వ్యక్తం చేసి ఎక్కడ ఆ తలలో నాకు చూపించండి అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఆ తలను ముట్టుకుంటాడు అనమాట. ముట్టుకున్న వెంటనే ఆ తలలు ఇరిగిపోతాయి, పగిలిపోతాయి. తనకి డౌట్ వస్తుంది, ఇది నిజంగానే పాండవుల శిరస, వారి వారి తలన? ఎందుకంటే పాండవులు చాలా బలవంతులు, చాలా స్ట్రాంగ్ బాడీ వాళ్ళది. ఎలాగా ఇది నిన్ను ముట్టుకోకొద్దికి వాళ్ళ శిరస్సు పీసులు అయిపోయినాయి. సో తనకు తెలుస్తుంది అప్పుడు యాక్చువల్లీ వీళ్ళు పాండవులు కాదు, ఉప పాండవులు, వాళ్ళు పాండవ పుత్రులు. యాక్చువల్లీ అశ్వత్థామ పాండవులు అనుకొని పాండవుల టెంట్కి వెళ్ళి క్యాంప్కి వెళ్ళి రాత్రి పూట నిద్రపోతుండగా ఎవరినైతే చంపాను అనుకున్నాడో పాండవులు కాదది, ఉప పాండవులు. యాక్చువల్లీ ఎప్పుడైతే దుర్యోధనుడు ఇది చూస్తాడో పాండవులు కాదు ఉప పాండవులు చనిపోయారని దుర్యోధనుడు చాలా బాధపడతాడు. కొందరు వేరే స్టోరీస్ రాసిన వాళ్ళు చెప్తారు దుర్యోధనుడు చాలా ఆనందిస్తాడని. యాక్చువల్లీ దుర్యోధనుడికి ఆనందం కలగదు. ఎందుకంటే ఉప పాండవులు అట్లీస్ట్ ఆ ఉప పాండవులు మన వంశము ఈ రాజ్యభారాన్ని ముందు తీసుకోవడానికి అట్లీస్ట్ వాళ్ళు మిగిలారు అనే ఒక కాన్ఫిడెన్స్, అనే ఒక ఆనందము దుర్యోధనుడికి ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా మిగలలేదు, చివరి సంతానం కూడా మిగలలేదనే బాధతో కుమిలిపోయి ఆయన చనిపోతాడు అదే సమయం. సో అశ్వత్థామ ఎప్పుడైతే ఇది చేస్తాడో ఈవెన్ తన యజమానుడైన దుర్యోధనుడు కూడా బాధపడతాడు, తన చేసిన పనికి తను మెచ్చుకోడు. ఆ బాధతో ఇంకా త్వరగా చనిపోతాడు. అక్కడ ద్రౌపది పాండవులకు తెలిసిపోతుంది వారి 5 మంది పుత్రులు ఉప పాండవులు అందరూ చనిపోయారు. ద్రౌపదికి ఎంతో బాధ, చివరి సంతానం మిగిలింది. ఫ్యూచరు మన కుటుంబము ముందుకి వెళ్తుందా లేదా తరతరాలుగా అది వేరే విషయం. తల్లికి తన పిల్లలు చనిపోయారంటే ఇంకెంత బాధ ఉంటుంది. అలా బాధపడుతుండగా తను పౌరుషంతో ద్రౌపది వెంటనే అశ్వత్థామ శిరస్సును ఖండించి ఆ శిరస్సును నీ ముందుకు తీసుకొస్తా, ఎప్పుడైతే నువ్వు కంటి నీరుని ఆపుతావో అప్పుడు నేను ఆ శిరస్సుని నేను స్నానం చేసుకొని ఆ శిరస్సును నేను కాల్చేస్తానంటాడు అని తన గాంధీవ బాణాన్ని పట్టుకొని వెంటనే తన రథం మీద ఎక్కి కృష్ణుడితో పాటు అశ్వత్థామ వెనకాల పరిగెత్తుతాడు. అశ్వత్థామ ఎప్పుడైతే చూస్తాడో అర్జునుడు నా వెనుకున్నాడు, తను నన్ను చంపబోతాడు అని మొదటికి తను పారిపోతున్నాడు ఇంకా వేగంగా. ఎంతని పారిపోతుండగా కొద్దిసేపు తర్వాత అతని గుర్రాలు, రథము లాగుతున్న గుర్రాలు అలసిపోతాయి అన్నమాట. అప్పుడు తను చూస్తాడు, ఇంకా నేను ఇలాగే ఉండిపోతే నేను ఇంక బతకలేను, నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఏదైనా చేయాలి అని. ఇంకా ఏది తోచక అశ్వత్థామ ఏం చేస్తాడంటే తన మంత్ర విద్యతో, మంత్రశక్తితో బ్రహ్మాస్త్రాన్ని విసురుతాడనమాట అర్జునుడి మీదకి. యాక్చువల్లీ ఆ అశ్వత్థామకు ఆ బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవడం తెలుసు కానీ దాన్ని ఉపసంహరించడం తెలియదు, దాన్ని ఎలా రిటర్న్ తీసుకోవాలా అనే విషయం దానికి తెలియదు.
ప్రాబ్లం క్రియేట్ చేయడమే తెలుసు కానీ ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు అతని దగ్గర. కానీ క్లిష్టమైన పరిస్థితి, తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలి కాబట్టి తనేం చేస్తాడు, బ్రహ్మాస్త్రాన్ని విసిరేస్తాడు, వెంట వినియోగించుకుంటాడు. ఎప్పుడైతే అర్జునుడు చూస్తాడో ఆ బ్రహ్మాస్త్రం తన దగ్గరకు వస్తా, తనకు తెలియదు ఆ బ్రహ్మాస్త్రం తన వైపు వస్తుందని. తను ఒక తేజము, ఒక కాంతిని చూస్తాడనమాట. అండ్ దాంతో వచ్చిన ఆ వేడిని తను తట్టుకోలేక ఇంకా నా ప్రాణానికి ఎక్కడ హాని కలుగుతుంది అనే భయపడుతుంది అనమాట అర్జునుడికి. అప్పుడు అర్జునుడు సాక్షాత్ శ్రీ భగవంతుడు శ్రీ కృష్ణుడితో ప్రార్థించడం మొదలు పెడతాడు. కృష్ణుడు అక్కడే ఉన్నారు రథం మీద. సో ఇక్కడ మనం చూడగలము, ఎప్పుడైతే అశ్వత్థామకు ప్రాణహాని అని తనకు కలిగిందో తను ఏం చేశాడు, ఇతరులను చంపడానికి ప్రయత్నించాడు. ఇతరులు బాధపడినా పర్లేదు, చనిపోయినా పర్లేదు, నేను మాత్రం బాగుండాలి. కానీ అర్జునుడు ఎప్పుడైతే తన బాధపడుతున్నాడో, తన ప్రాణానికి హాని అని కనిపించిందో అర్జునుడు ఏం చేస్తున్నాడు, అర్జునుడు భగవంతుని కృప, భగవంతుని రక్షణ కోరుతుంది. ఇది భక్తులకు, నాస్తికులు లేదా రాక్షసులకు డిఫరెన్స్ అన్నమాట. నాస్తికులు, అభక్తులు, అహంకారవాదులు వాళ్ళందరూ కూడా ఏమంటారు, వాళ్ళందరూ ఏంటి, ఎప్పుడు కూడా ఇతరులు చనిపోయినా పర్లే, నేను బాగుండాలి అని వారిని హాని కలిగిస్తారు. ఇప్పుడు మనం చూస్తాం టెర్రరిజం ప్రపంచంలో, ప్లస్ ఇప్పుడు జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయటము, అదే దేశంలో ఉన్న ప్రజల్ని వారు చంపుకోవడము, ఇవన్నీ ఎందుకు, వాళ్ళకి హాని కలుగుతుందని ఇంకొకరిని చంపుకుంటారు. అశ్వత్థామ బుద్ధి. కానీ అర్జునుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, అర్జునుడు భగవంతుని రక్షణ కోరుతున్నాడు. యాక్చువల్లీ భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని రక్షణ కోరి తన కర్మను తను చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా చెడు కర్మ, పాపకర్మలు, అహంకారం, కోపము తను ఎప్పుడు ప్రదర్శించడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాడు. కృష్ణ కృష్ణ మహాభాగో, అర్జున ఉవాచ కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర. భక్తులకు అభయంకర, అభయాన్ని ప్రసాదించేవారు స్వామి శ్రీకృష్ణుడు. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల వెనక ఉంటాడు కాపాడడానికి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నా భక్తుల్ని నేను ఎప్పుడు రక్షిస్తాను అని. సో కాబట్టి ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని సంబోధిస్తూ ప్రార్థిస్తూ భక్తానాం, భక్తులకు అభయంకర, అభయాన్ని ప్రసాదించే స్వామి. త్వం ఏకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. ఈ ప్రపంచము కూడా ఒక దహ్యం అంటే ఒక ఫైర్ లాంటిది. ప్రపంచం అంతా కూడా సంసార సాగరం. సంసారం అనేది కూడా ఒక ఫైర్. ఇప్పుడు ఒక ఫారెస్ట్ లో ఫైర్ ఎలాగా మంటలు, అరణ్యం అంతా కూడా కాలిపోతుంది, అలాగా మన జీవితం అంతా కూడా అగ్నిలో, మంటల్లో ఉంది. ఆ దహ్యమానం, ఆ మంటల్ని ఆర్పడానికి భగవంతుని కరుణ తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ అరణ్యంలో అరణ్యం అంతా కాలిపోతాం మంటల్లో, మనం ఎంత మన ఫైర్ సేఫ్టీ ట్యాంక్ ఎన్ని లీటర్లు నీళ్లు పడితే మనం దాన్ని ఆర్పగలుగుతాం. ఒక్కొక్కసారి మన ఇంట్లలో ఒక యాక్సిడెంట్ అయిపోయినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా ఆ ఫైర్ ఇంజిన్ వచ్చి ఆర్పినా ఆరవు. అటువంటప్పుడు భగవంతుని కరుణ అవసరం. ఏంటది కరుణ? వర్షాలు కురిపిస్తే ఆటోమేటిక్లీ మొత్తం అంతా ఆ మంటలన్నీ కూడా ఆరిపోతాయి. అలాగా మన జీవితం మీద శ్రీకృష్ణుని కరుణ కురిపించాలి. అప్పుడు అభయంకర, అన్ని రకాల భయాలు వెళ్ళిపోతాయి. ఎలాగ శ్రీకృష్ణుని కరుణ మన మీద కురిపిస్తాయి? అది ఇప్పుడు వర్షాలు కురిపించాలంటే మేఘాలు ఉండాలి, నీటిని
ఎత్తుకొని తిరిగే మేఘాలు ఉంటే వర్షాలు కురిపిస్తాయి. అలాగా భగవంతుని కరుణ మేఘాలు, అది ఆచారం. శిల ప్రభుపాదులు వారు గురువులు మన దగ్గరికి శ్రీకృష్ణుని కరుణను మేఘాల్లాగా, మేఘాలు ఎలాగైతే నీటిని సముద్రం నుంచి నేలకి తీసుకొస్తాయో అలాగా శిల కృష్ణుని దగ్గర ఉన్న కరుణను గురువులు ప్రజల దగ్గరికి పట్టుకొస్తారు. సంసార దావ ప్రతిరోజు మొదటి గురు వందనలో మొదటి పూజ, మొదటి ప్రార్థన సంసార దావ నలలీఢలోక. ఈ సంసారం అనేది అనల అంటే ఫైర్, మంటలు. ఈ సంసార మంటల్ని మనం తగ్గించాలి అంటే ఘనాత్వం శ్రీకృష్ణుని కరుణ కృప మన మీద పడాలి. అది గురువుల దగ్గర ఉంటున్నారు. వందే గురు శ్రీ చరణారవిందం. సో కాబట్టి శిల ప్రభుపాద వారి శరణంలో మనం ఉన్నామనుకోండి, ఆయన కృప అది ఆయనది కాదు, శ్రీకృష్ణుని కృప. సో ఆ శ్రీకృష్ణుని కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అభయంకర, అందుకనే ఇక్కడ అర్జునుడు ప్రార్థిస్తున్నాడు, శ్రీకృష్ణ అభయంకర, ఈ సంసారంలో ఉన్న కష్టాలన్నిటినీ నశింపే శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి ఈ యొక్క కష్టాల నుంచి, ఈ యొక్క బ్రహ్మాస్త్రం నుంచి, ఇలా వచ్చిన కష్టం నుంచి కూడా నన్ను కాపాడాలి తండ్రి అని ఆయన ప్రార్థిస్తున్నాడు. నెక్స్ట్, త్వం ఆద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరః మాయాం వ్యూఢస్య చిచ్చక్త్యా కైవల్యే స్థిత ఆత్మని. శిల ప్రభుపాద వారు చెప్తారు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అజ్ఞానం నుంచి బయటికి ఎలా పడాలి అనే మంత్రం, అనే ఫార్ములా ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. మాయాం వ్యూఢస్య చిత్ శక్తి, భగవంతుని చిత్ శక్తి, సత్ చిత్ ఆనంద, సత్శక్తి, చిత్ శక్తి, ఆనంద శక్తి. భగవంతుని చిత్ శక్తి ద్వారా మనం మాయలో వశింపబడ్డాం. మనం ఇప్పుడు మాయ లోపల బంధింపబడ్డాము, మాయ వశంలో ఉన్నాం. మనం ఆ మాయ వశం నుంచి మనం బయటికి పడాలంటే భగవంతుని చిత్ శక్తి మన మీద పడాలి. శ్రీకృష్ణ భగవద్గీతలో కూడా చెప్తారు, దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్యయ. నా మాయ చాలా పవర్ఫుల్, దాన్ని మన సొంత స్వశక్తితో మనం దాన్ని దాటలేం, దాన్ని జయించలేం. మామేవయే ప్రపద్యంతే, కానీ నన్ను ఎవరైతే శరణం పొందుతారో, నా శరణం ఎవరైతే పొందుతారో, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయాలోకం నుంచి, ఈ మాయా ఒక ప్రభావం నుంచి, బంధనం నుంచి, వ్యామోహం నుంచి నేను అతన్ని బయటికి తీసుకెళ్తాను. సో ఇక్కడ అర్జునుడు ప్రార్థిస్తున్నాడు, ఆ మాయాను తొలగించే శక్తి మీ శరణాగతి పొందిన వారికి ఉంది. స ఏవ జీవలోకస్య మాయామోహిత చేతస వితత్సే స్వేన వీరేణ శ్రేయో ధర్మాది లక్షణం. ఆ జీవులు, ఈ లోకంలో ఉన్న జీవులందరినీ శ్రేయస్సు అంటే పర్మనెంట్ హ్యాపీనెస్, శాశ్వతమైన ఆనందాన్ని కల్పించడానికి, ఆ ధర్మాన్ని నేర్పించడానికి, శాశ్వతమైన ఆనందం పొందే ధర్మాన్ని నేర్పించడానికి మీరు అవతరిస్తారు. తస్యాహం చ అవతారస్తే భూవో భార జిహీర్షయ స్వానాం చానయ భావానాం అనుధ్యానాయ చాస్కర్ చ అసకృత్. భగవంతుడు నానా అవతారాలు తీసుకుంటున్నాడు. ఆ అవతారం ఏంటిది? ఇక్కడ అనుధ్యాయన. ఎవరైతే భక్తులు ఉన్నారో, భగవంతుని మీద ధ్యానం చేస్తున్నారో, ఆ భక్తులను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మాయా నుంచి వారిని బయటికి తీసుకెళ్ళడానికి ఆ భగవంతుడు అవతరిస్తుంటాడు. కిం ఇదత్ స్విత్ కుతో వేతి దేవదేవ న వేద్మ్యహం సర్వతోముఖ మాయాతి తేజ పరమ దారుణం. దారుణమైన తేజస్సు, ఆ వేడి ఇంకా నన్ను దహింపబోతుంది, నన్ను సంహరించే ఒక శక్తి దాంట్లో ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియట్లేదు. దేవదేవ నా వేద్మి, నాకు తెలియట్లేదు స్వామి, ఎక్కడి నుంచి ఈ శక్తి, అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేయబోతుంది? అప్పుడు భగవంతుడు అర్జునుడికి సంబోధిస్తూ ఆయన చెప్తారు సమాధానము. శ్రీ భగవాను వాచ వేత్తేదం ద్రోణపుత్రస్య బ్రాహ్మం అస్త్రం ప్రదర్శితం
వేత్తేదం అర్జున, నువ్వు తెలుసుకోవాల్సింది ద్రోణపుత్రుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రదర్శించాడు. నైవాసో వేద సంహారం ప్రాణాన్ బాధ ఉపస్థితే. ఎప్పుడైతే నువ్వు తను సంహరించడానికి నువ్వు వచ్చావు, తను కాపాడుకోలేకపోతున్నాడు అని ఎప్పుడైతే తనకు తెలిసిందో తన ప్రాణ బాధంలో ఉన్నాడు అని తను బ్రహ్మాస్త్రాన్ని తను ప్రయోగించాడు. నహి అస్యాయతాత్మం కించిత్ అస్త్రం ప్రత్యవకర్షణం జహి అస్త్ర తేజ ఉన్నదం అస్త్రోగ్నో హి అస్త్ర తేజస. నువ్వు దీనికి ఏం చేయాలి? కృష్ణుడు సొల్యూషన్ కూడా ఇస్తున్నాడు, ప్రాబ్లం కూడా చెప్పాడు కృష్ణుడు, సొల్యూషన్ ఏంటది? అటువంటి ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని నువ్వు వినియోగించి ఈ బ్రహ్మాస్త్రము ఇంకొక బ్రహ్మాస్త్రం రెండింటిని నువ్వు ఉపసంహరించగలుగుతావు అని అర్జునుడికి కృష్ణుడు సమాధానం చెప్తాడు అనమాట. అంటే ఇప్పుడు ఒక ఆయుధము ఇంకొక ఆయుధము రెండు న్యూట్రలైజ్ అయిపోతాయి అనమాట. సో అలాగా బ్రహ్మాస్త్రం అంటే శ్రీల ప్రభుపాద చెప్తారు న్యూక్లియర్ వెపన్. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది దేశాలు మా దగ్గర న్యూక్లియర్ వెపన్ అని చెప్తారు కదా, అది పురాతన కాలం నుంచి ఆ న్యూక్లియర్ వెపన్లు ఉన్నాయి. సో అర్జునుడికి శ్రీకృష్ణుడు తను కూడా ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అశ్వత్థామ విసిరిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడానికి, ఆ రెండు కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఇంకో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించమని చెప్తారు. సో అప్పుడు అర్జునుడు తను కూడా తన తెలిసిన మంత్ర శక్తితో వెంటనే ఆ ఒక బ్రహ్మాస్త్రాన్ని తనకి ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని విసిరి, ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఎప్పుడైతే కలుస్తాయో ఆ కాంతి తేజస్ ఎప్పుడైతే కలుస్తుందో ఈ సృష్టి విశ్వం అంతా కూడా ప్రళయం అయ్యేంత వేడి పెరుగుతుందన్నమాట. అప్పుడు అర్జునుడు తన నేర్చుకున్న విద్యతో, అస్త్ర విద్యతో వెంటనే ఆ రెండు బ్రహ్మాస్త్రాల్ని తను న్యూట్రలైజ్ చేసి వెంటనే ఆ బ్రహ్మాస్త్రం ఎఫెక్ట్ నల్లిఫై చేస్తాడు, జీరో చేస్తాడు. అప్పుడు తత ఆసాద్య తరస దారుణం గౌతమీ సుతం మర్ష తామ్రాక్ష పశుం రషణయా యథా. ఇక్కడ అర్జునుడు ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. తామ్రాక్ష అంటే అర్జునుడు చాలా కోపంలో ఉన్నాడు. ఒకటైతే తన పుత్రుల్ని తను వధించాడని, రెండోది తను ఏ తప్పు లేకుండా తన మీద బ్రహ్మాస్త్రాన్ని విసిరాడు అశ్వత్థామ. సో అర్జునుడి కళ్ళు తామ్రాక్ష, తామర అంటే కాపర్ మనం వేడి చేస్తే అయిపోతుంది. అలాగా అర్జునుడి కళ్ళు ఉన్నాయన్నమాట, కోపంలో ఉన్నాడు. తను ఏం చేశాడు? పశు రషణాయ యథ, అశ్వత్థామాన్ని బంధించాడు. ఎలా బంధించాడు? పశువు ఎలాగైతే మనము కుక్కల్ని మనం బెల్ట్ వేస్తాం కదా, అలాగా పశువును ఎలాగైతే బంధించి లాక్కొని వెళ్తారో ఆ బ్రాహ్మణుణ్ణి అర్జునుడు బంధించి ఒక పశువులాగా తను తీసుకెళ్తాడనమాట. శిబిరాయ నినిషంతం రజ్వా బద్వ రిపుం బలాత్ ప్రాహార్జునం ప్రకుపితో భగవాన్ అంబుజేక్షణ. సో ఇక్కడ శ్రీ అర్జునుడిని వివరిస్తున్నప్పుడు తామ్రాక్ష అని వివరించాడు. కానీ ఇక్కడ కృష్ణుడు కూడా కోపగించాడు. అర్జునుడు ఒకడే కోపంలో లేడు, కృష్ణుడు కూడా కోపంలో ఉన్నాడు. కానీ కృష్ణుడి కళ్ళు అర్జునుడిలాగా తామ్రాక్ష కాదు, కృష్ణుడి కళ్ళు కమలం లాగా సౌమ్యంగా ప్రశాంతంగా ఉంది. సో ఇది భగవంతునికి జీవునికి భేదం. జీవుడు ఎప్పుడైతే కోపగించుకుంటాడో తన శరీరం అంతా కూడా వేడెక్కిపోతుంది. అతను ఎవరి మీద అయితే కోపం చూపిస్తారో అక్కడంతా కూడా నాశనం జరుగుతుంది. తను కూడా నశింపబోతాడు, బయట కూడా నాశనం అవుతుంది. కానీ భగవంతుని కోపము ఎలాగుంటుంది? భగవంతుని కోపం ఉన్న ఆయన కళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. అంటే ఏంటి అర్థము? దాని ఇఫెక్ట్ కూడా తను ఎవరి మీద అయితే కోపం చూపిస్తారో వాళ్ళకి కూడా మంచిదే జరుగుతుంది.
ఉదాహరణగా కంసుడి మీద శ్రీకృష్ణుడు కంసుడిని వధించాడు. కానీ కంసుడు ఏమయ్యాడు? భగవంతునిలో ఐక్యమైపోయాడు. భగవంతుని ముక్తి దొరికాడు. ముక్తి దొక్కింది తనకు. హిరణ్యకశిపుని వధించాడు శ్రీకృష్ణుడు, నరసింహస్వామి. ఏమయ్యాడు హిరణ్యకశిపు? భగవంతునితో మోక్షం పొందాడు. అలాగా స్వామి భగవంతుని కోపము గాని భగవంతుని అనుగ్రహం రెండూ కూడా ఫలితం ఒకటే. అంటే భగవంతునిలో ఏ చెడ్డ గుణాలు లేవు, ఏ చెడ్డ ఒక పరిణామం ఉండదు. భగవంతుని మనం ఎలా తాకినా, ఎలా సంగత్యం పొందినా మనము భగవంతుని నుంచి మనం ఎప్పుడూ మంచిదే మనకు జరుగుతుంది. సో ఇలాగ ఎప్పుడైతే జరిగిందో, అర్జునుడు తన శిబిరానికి ద్రౌపది ముందు ఈ అశ్వత్థామను పశువులాగా బంధించి తీసుకెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒకలాగా చెప్తాడు ఏం చేయాలని, ద్రౌపది ఇంకొకలాగా చెప్తుంది ఏం చేయాలని. అర్జునుడికి ఇంకొక ఉద్దేశం ఉంది అశ్వత్థామతో ఏం చేయాలని. భీమునికి ఇంకొక ఒపీనియన్ ఉంది ఏం చేయాలని. అలాగా ఇంకా రాబోయే కొన్ని శ్లోకాల్లో ఒక్కొక్కరు ఏమేమి అనుకుంటున్నారో, ఎలా అనుకుంటున్నారో వాటి గురించి భాగవతం వివరించారనమాట. చాలా బాగుంది. దీని వల్ల మనం తెలుసుకుంటే ఎలా మనం ఆలోచించాలి, శాస్త్ర అనుగుణంగా దీన్ని మనం నేర్చుకోగలుగుతాం. సో శ్రీకృష్ణుడు అంటాడు, మైనం పార్థార్హసి త్రాతుం బ్రహ్మబంధుం ఇహం జాహి యోసావ్ అనాఘశః సూక్తాన్ అవధి ఋషి బాలకాన్. సో మొదటి ఆర్గ్యుమెంట్ శ్రీకృష్ణుడు చెప్తాడు ఏం చేయాలి ఇతనితో, ఈ అశ్వత్థామను ఏం చేయాలి. సో మొదటి పాయింట్ అని చెప్తున్నారు, ఈ యొక్క అశ్వత్థామ తన బ్రాహ్మణుడు కాదు, తను బ్రహ్మ బంధు. బ్రాహ్మణుడు వేరే, బ్రహ్మ బంధు వేరే. మామూలుగా మనందరికీ ఈ కాలంలో తెలిసిన బ్రాహ్మణులు ఎటువంటి వారంటే, బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు బ్రాహ్మణుడు అని శాస్త్రాల ప్రకారము అది కాదు. బ్రహ్మన్ జానాతి ఇతి బ్రాహ్మణ. బ్రహ్మన్ భగవంతుని తెలుసుకున్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు, పరబ్రహ్మను తెలుసుకున్నవాడు. ఎలాగంటే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ ఇంట్లో పుట్టినవాడు తన కొడుకు ఆటోమేటిక్ గా డాక్టర్ అవడు. ఎలా కొడతాడు డాక్టరు? క్వాలిఫికేషన్, తను 12th పాస్ అవ్వాలి, ఎంసెట్ రాయాలి, మెడికల్ సీటు సంపాదించాలి, మెడికల్ సీట్ సంపాదించిన తర్వాత 5 ఏళ్ళు తను చదువుకోవాలి, తర్వాత తన సర్టిఫికేట్ వస్తే, పాస్ అవుతే సర్టిఫికేట్ వస్తే, ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత డాక్టర్ అవుతాడు. డాక్టర్ ఫ్యామిలీలో పుట్టాడని డాక్టర్ అయిపోడు. అలాగా బ్రాహ్మణుని కులంలో పుట్టిన వారందరూ కూడా బ్రాహ్మణుడు అవడు, క్వాలిఫికేషన్ ఉండదు. సో ఇక్కడ అశ్వత్థామ తను బ్రాహ్మణ కులంలో పుట్టాడు, బ్రాహ్మణుడుగా క్వాలిఫై కూడా అయ్యాడు. కానీ ఈ సందర్భంలో బ్రాహ్మణులు సామాన్యంగా వేద గ్రంథాలని పాటిస్తారు, కానీ ఇక్కడ వైద శాస్త్రాలకి విరుద్ధంగా పాటించి ఏంటది? అవధి నిషి బాలకాన్, నిద్రపోతున్న బాలువులు వారిని వధించాడు. నిద్రపోతున్న పెద్దవారు, సపోజ్ పెద్దవాడు ఉన్నాడు, పాండవులు నిద్రపోతున్నా చంపినా అది శాస్త్ర విరుద్ధం. శాస్త్రాల అనుగుణంగా ఎలా మనం యుద్ధం చేయాలి అది నెక్స్ట్ శ్రీకృష్ణుడు చెప్తారు. కానీ విరుద్ధం, ఆ బాలకులు చంపడం శాస్త్రాల విరుద్ధం. శాస్త్రాల విరుద్ధంగా ఎవరైతే వెళ్తారో బ్రాహ్మణ తన స్టేటస్ ని పోగొట్టుకున్నాడు. అందుకనే శ్రీకృష్ణుడు ఇక్కడ బ్రహ్మబంధుం, ఇటువంటి బ్రహ్మబంధుని సంహరించాలి ఖచ్చితంగా. అందుకని ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, శ్రీకృష్ణుడు, ఇతన్ని మనము క్షమాభిక్ష ఇవ్వకూడదు, ఖచ్చితంగా తన క్షమాభిక్ష ఇవ్వకూడదు, తనను మనం సంహరించాల్సిందే, శిక్షించాల్సిందే. ఇది మొదటి ఆర్గ్యుమెంట్.
రెండో ఆర్గ్యుమెంట్, మత్తం ప్రమత్తం ఉన్మత్తం సూక్తం బాలం స్త్రియం జడం ప్రపన్నం విరథం విహితం నరిపుం అంతి ధర్మవేత్. ఇక్కడ సారీ ఇది రెండో ఆర్గ్యుమెంట్ కాదు, దీనికి ఎక్స్ప్లెనేషన్. మొదటి ఆర్గ్యుమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటది? మత్తం, మత్తులో ఉన్నవారిని. సూక్తం ప్రమత్తం, నిద్రపోతున్న వారిని. సూక్తం అంటే నిద్రపోతున్నవారు. ప్రమత్తం పిచ్చివారు. ఉన్మత్తం బుద్ధి లేనివారు, అల్ప బుద్ధులు. సూక్తం నిద్రపోతున్నవారు. బాలం చిన్నపిల్లవాళ్ళు. స్త్రీ జడం. జడం అంటే అజ్ఞానుడు, ప్రపంచం గురించి ఏం తెలియదు. ప్రపన్నం ఎవరైతే శరణాగతి పొందినారో. విరథం రథం నుంచి దిగిపోయారు, పడిపోయారు కిందికి. రథం లేదు తనకు, యుద్ధం చేయడానికి రథం లేదు. వీరథం. భీతం భయపడిన వారు. నరిపుం వారికి ఎప్పుడు మనము అటాక్ చేయకూడదు, వారితో ఎప్పుడు మనం యుద్ధం చేయకూడదు. నరిపుం హంతి ధర్మవిత్, ధర్మశాస్త్రాన్ని అనుగుణంగా వీరందరినీ మనము చంపకూడదు. ఈ బ్రాహ్మణుడు ఇటువంటి వారి మీద సంహరించాడు కాబట్టి, వధించాడు కాబట్టి తన బ్రహ్మబంధు. సామాన్యంగా బ్రాహ్మణులు మనం హింసించకూడదు, చంపడం వేరే, హింసించకూడదు. కానీ ఇతను బ్రాహ్మణుడు కాదు, ఇతను బ్రహ్మబంధు, శాస్త్రాలకు విరుద్ధంగా యుద్ధం చేశాడు. పురాతన కాలంలో యుద్ధం చేయడానికి కూడా నియమం ఉంటుంది. ఈ కాలంలో యుద్ధంకే కాదు ఏ దానికి కూడా నియమం లేవు. కానీ పురాతన కాలంలో కోపం వచ్చిన, ఆ కోపాన్ని ప్రదర్శించడానికి యుద్ధం చేసిన, ఆ యుద్ధం అనేది ధర్మానికి అనుగుణంగా చేయాలి. ఇంత కల్చర్ ఉండేది పూర్వకాలంలో మన భారత సంస్కృతిలో. ఇప్పుడు మామూలుగానే కల్చర్ ఉండదు. యుద్ధం కోపం వచ్చినప్పుడు ఇంకేం కల్చర్ ఉంటుంది? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. సో మొదటి ఆర్గ్యుమెంట్ శ్రీకృష్ణుడి, తను బ్రహ్మబంధు, బ్రాహ్మణుడు కాదు కాబట్టి తనను మనం చంపగలం. స్వప్రాణాన్ యః పరప్రాణైః ప్రపుష్ణాతి అగ్రహ కలహ తద్వదస్తస్య హి శ్రేయో. స్వప్రాణాన్, తన ప్రాణానికి హాని కలిగింది కాబట్టి ఇతరుల ప్రాణాన్ని తీసుకున్నాడు. తన సంతోషం కోసము ఇంకొక జీవాన్ని తను సాక్రిఫైస్ చేశాడు, బాధ పెట్టాడు, యాక్చువల్లీ చంపేశాడు. తన శ్రేయస్సు కోసము తనను వెంటనే వధించడం ఇంపార్టెంట్. సో రెండో ఆర్గ్యుమెంట్, తనను వెంటనే చంపడం అనేది, తనను వెంటనే శిక్షించడము, అది తనకు శ్రేయస్సు, అశ్వత్థామకు శ్రేయస్సు. శాస్త్రాల ప్రకారంగా ఏదైనా మనం తప్పు చేస్తే ఆ తప్పుకు ఏమంటారు, ప్రాయశ్చిత్తం వెంటనే జరగాలి. ఎంత డిలే అవుతుందో దానికి ప్రతిఫలం, పాపకర్మము దాన్ని కెపాసిటీ దాన్ని పెరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసిన వ్యక్తి జీవానికి జీవం. వెంటనే తనను గాన మనం ఉరిశిక్ష ఇచ్చి చంపేశామంటే ఆ సమయంలో తను చేసిన తప్పుకు అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ అదే తనకు ఈ జన్మలో తనకు ఆ శిక్ష పడకుండా తను నెక్స్ట్ జన్మ, అది ఆ ఒక శిక్ష తనకు పెరుగుతూ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. సో ఇది శాస్త్రాలు శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. తస్య హి శ్రేయో, తనకు లాభకరం ఏంటది? వెంటనే తనను వధించడం. అందుకనే పురాతన కాలంలో రాజులు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఎవరైనా దొంగిలించాడంటే చేయి కట్ చేసేవారు. తప్పు చేసినప్పుడు వెంటనే శిక్ష ఇవ్వాలి. శిక్ష ఇవ్వకపోతే ఆ తప్పును మళ్ళీ తను చేస్తూనే ఉంటాడు. అండ్ ఆ తప్పు చేసిన దానికి ఫలితము, పాపకర్మం తను ఎక్కువగా దాన్ని తను అనుభవించాలి నెక్స్ట్ లైఫ్ లో. కాబట్టి అటువంటి వారిని వెంటనే శిక్ష ఇవ్వాలి. అందుకనే శ్రీకృష్ణ ఇక్కడ చెప్తున్నాడు, తస్య హి శ్రేయః యద్దోషాత్ యతి అధః పుమాన్. అతను చేసిన దోషం, ఆ దోషం ఏదైతే ఉందో వెంటనే సంహరిస్తుంది.
ఉపసంహరిస్తుంది. సో తస్య హి శ్రేయో. ఇంకొక విషయం ఇక్కడ ప్రభుపాద వారు చెప్తారు, ఎప్పుడైతే ఆ తప్పు చేసిన వాడికి మనము శిక్షిస్తామో ఆ తప్పు చేసినది పవిత్రమైపోతుంది, ఇంకా తను పవిత్ర మనిషిగా మారిపోతాడు. ఇన్ఫాక్ట్ తన స్వర్గలోకానికి వెళ్ళడానికి కూడా అర్హుడవుతాడు అని శిల ప్రభుపాద గారు చెప్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం శిల ప్రభుపాద గారు చెప్తారు, ఇతర ప్రాణుల్ని మనం హింసించడం కూడా అది పాపమే. ఇతర ప్రాణులు ఇప్పుడు మాంసం తింటారు, మాంసం తినేది కూడా మర్డర్తో సమానం. మామూలుగా మనకు మర్డర్ అంటే ఏంటి, ఒక మానవుడు ఇంకొక మానవుడిని చంపితే మర్డర్ అంటాం. కాదు, ఇంకొక జీవుడిని మనం చంపితే కూడా మర్డర్తో సమానమే. చూడండి, ఇది మను సంహిత శాస్త్రాల్లో ఉండేది ఇది. సో మనం మన మన జీవ తృప్తి కోసం, మన జీవ తృప్తి కోసము మనం ఎంతో మంది జీవుల్ని, మేకల్ని, గొర్రెల్ని, ఈ కోళ్ళని మనం, ఎస్పెషల్లీ ఈరోజు సండే అంటే ఇంకా వాటినన్నిటిని మనం మన జీవం కోసం మనం చంపుతున్నాం. అది కూడా మర్డర్తో సమానం. ప్రభుపాద వారు చెప్తారు, ఆ జీవాన్ని పోషించేవారు ఎందుకు పోషిస్తున్నాడు, దాన్ని ఆ ఇచ్చి ఆ డబ్బును సంపాదించడానికి. ఆ జీవాన్ని పట్టుకున్న వాడికి, ఆ జీవాన్ని వధించిన వాడికి, అమ్మేవాడికి, మాంసాన్ని అమ్మేవాడికి, మాంసం తయారు చేసేవారికి, మాంసం తినేవారికి, ఈ 6 మంది కూడా సరి సమానంగా పాపంలో పంచుకుంటారు పాపాన్ని. అంత ఘోరమైన పాపం యాక్చువల్లీ మాంసభక్షణం. మనం అనుకోవచ్చు, నేనైతే తినమండి, మా భర్తకు మేము తయారు చేసి ఇస్తామంటే మేము తినట్లేదు, మేము వెజిటేరియన్స్. మనం తయారు చేస్తున్నాం కదా, ఆ తయారు చేసిన వారికి కూడా తినేవారికి సమానంగా పాపం అంటుకుంటుంది. సో చంపడం, మర్డర్ అంటే ఓన్లీ మన మానవుల్ని చంపడం కాదు, ప్రతి జీవుడిని మనం చంపడం కూడా మర్డర్. ఎస్పెషలీ మన జీవ తృప్తి కోసం మనం చేసిన, మన నాలిక తృప్తి కోసం మనం చేసింది చాలా పాపం అది. అందుకనే మనము అలా అటువంటి ఒక పాప కర్మను మనం చేయకూడదు. ఈ రోజు మనం చూస్తున్నాము, ఒక దేశం ఇంకొక దేశం ఈర్ష్యతో, కోపంతో ఎంతో ఎంతో ఒకరికి పడట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, మనము జీవులందరినీ హింసిస్తున్నాం. ఆ హింస పాప కర్మ ఈ రోజు సమాజంలో మనకు ప్రజలు ఆ దేశంలో ఉన్నవారు ఆ దేశంలో ఉన్న వాడినే చంపుతున్నారు, బంధు బాంధవులనే చంపుకుంటున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఇదంతా కూడా ఆ జీవులు మనం హింసిస్తున్నాం కాబట్టి. సో రెండో కారణం ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నారు, సో ప్రాణాన్, తను వధించాడు కాబట్టి వెంటనే తనను శిక్షించడము తనకు మంచిది. మూడో కారణం, ప్రతిశ్రుతం చ భవత, ప్రతిశ్రుతం, నువ్వు ప్రతిజ్ఞ తీసుకున్నావు, పాంచాల్యై శ్రీన్వతో మమ, నా ముందు పాంచాలి ద్రౌపది దగ్గర ద్రౌపదికి నువ్వు ప్రతిజ్ఞ తీసుకున్నావు, ఇతన్ని నేను సంహరిస్తాను, కాబట్టి నువ్వు తనని సంహరించాల్సిందే. మూడో ఆర్గ్యుమెంట్. నాలుగో ఆర్గ్యుమెంట్, తద్ అసౌ వధ్యతాం పాప, తను చంపాడు కాబట్టి అది పాపం, మర్డర్ చేశాడు. నాలుగో కారణం, ఆతతాయి ఆత్మబంధుహ, ఆతతాయి అంటే 6 రకాల పాపాలు ఎవరైతే చేస్తారో వారిని వెంటనే వాళ్ళు ఏ కన్సిడరేషన్, నేను క్షత్రియుడినా, బ్రాహ్మణుడినా, పోలీసా, సామాన్యుడు చూడకూడదు, వెంటనే తను మనం చంపగలం, దానికి పాపం లేదు. ఎవరు ఆ 6 మంది అయి అంటారు వారు. ఆ 6 మందులు ఎవరంటే, ఒకటి, ఎవరైతే మనకు తెలియకుండానే విషాన్ని మనకు విషం ఇస్తారు, తెలియకుండా మనకు విషాన్ని ఎవరైతే ఇస్తారో అటువంటి వారు. రెండోది, ఎవరైతే మన భూమిని ఎవరైతే దోచేస్తారో,
తెలియకుండానే ఎవరైతే మన ఇంటిని కాల్ చేస్తారు, హౌస్ ఇన్ ఫైర్, ఎవరైతే సడన్లీ అటాక్ చేస్తారు, తెలియకుండా వెనక నుంచి అటాక్ చేస్తారు, ఎవరైతే తన భార్యను దోచేసుకుంటారు, అపహరిస్తారు, అటువంటి 6 మందుల్ని ఆతతాయి అని శాస్త్రాలు చెప్తున్నారు. ఆతతాయిల్ని మనము వారి పొజిషన్ మనం చూడకూడదు. అతను బ్రాహ్మణుడా, క్షత్రుడా, వైశ్యనా, శూద్రనా, సన్యాసినా, గృహస్థనా, ఆ పొజిషన్ తో సంబంధం లేదు. ఆతతాయి అంటే తను వధించాల్సి, తన మీద ఏ నియమాలు లభించాయి. ఇక్కడ అశ్వత్థామ బ్రాహ్మణుడే. బ్రహ్మహత్య అనేది అతి ఘోరమైన పాపం, కానీ తన ఆతతాయి కాబట్టి శాస్త్రాల అనుగుణంగా తను మనం శిక్షించగలము, వధించగలము. 5వ కారణం భ్రాతుస్ చ విప్రియం వీర. తను చేసిన పని తన యజమానుడు కూడా తను కూడా అంగీకరించలేదు. దుర్యోధనుడు కూడా బాధపడ్డాడే, నువ్వు ఏం చేసావురా, ఇది తప్పు కదా చేసిందని. సో విప్రియం వీర భ్రాతు, తన యజమానుడు కూడా తను చేసింది అంగీకరించలేదు. కృతవాన్ పాంసన, కులనాశుడు, ఇతను కులనాశకుడు, బ్రాహ్మణ కులానికి నాశకుడు అని 6వ కారణం. సో ఈ 6 కారణాలు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. ద్రౌపది ఏం చెప్తుంది? సూతకువాచ ఏవం పరీక్షత ధర్మం పార్థక్షేణ చోదిత నైచ్ఛత్. సో ఇప్పుడు అర్జునుడి పొజిషన్, కృష్ణుడి పొజిషన్ ఏంటి, అర్జునుడి పొజిషన్. అర్జునుడు ఏం చెప్తున్నాడు? నా ఇచ్ఛాద్. అర్జునుడికి యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అంటే అశ్వత్థామను చంపాలి అనే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకని? గురుసుతం. అర్జునుడు గురువు గారి పుత్రుడు. అర్జునుడు తన విద్యను, ధనుర్విద్యను నేర్చుకుంది తన గురువు ద్రోణాచార్యుల పుత్రుడు. తన గురువుని ఎలాగైతే ఆదరిస్తాడో గురు పుత్రుని కూడా సరి సమానంగా ఆదరిస్తాడు. కాబట్టి అర్జునుడికి తనను శిక్షించడం ఇష్టం లేదు. కానీ కృష్ణుడు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడు? ఆచార్యులు చెప్తున్నారు, పరీక్షిత ధర్మం. అర్జునుడిని శ్రీకృష్ణుడు పరీక్షిస్తున్నాడు. అర్జునుడు కోపం ఇంపార్టెంటా, ధర్మం ఇంపార్టెంటా? రెండిటికి అర్జునుడు ఏం సెలెక్ట్ చేస్తాడు అనే టెస్ట్ పెడుతున్నాడు శ్రీకృష్ణుడు. సామాన్యంగా భగవంతుడు అప్పుడప్పుడు టెస్ట్ పెడతాడు. సో అలాగే ఇక్కడ పరీక్షిత ధర్మం. శ్రీకృష్ణుడు మనకి ఇప్పుడు 6 కారణాలు ఇచ్చాడు అశ్వత్థామని ఎందుకు చంపాలి అని. కానీ అర్జునుడు యాక్చువల్లీ అతను టెస్ట్ చేస్తున్నాడు. నిజంగానే అర్జునుడు తన కోపంతో తనని చంపుతాడా, లేదా కోపం కన్నా మించింది కరుణ, కరుణ కన్నా మించింది ధర్మం, దాన్ని పాటిస్తాడా? అప్పుడు యాక్చువల్లీ అర్జునుడికి నా ఇచ్చ, తనకి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ తనకు మనస్పూర్వక చేయట్లేదు. తను కోపంలో ఏదో చేస్తున్నాడు కానీ మనస్పూర్వకం చేయట్లేదు. ఎందుకంటే తను గురుసుతం. సో అందుకే ఇక్కడ నెక్స్ట్ ద్రౌపది పొజిషన్. ద్రౌపది ఏం చెప్తుంది? తథార్హం పశువత్ పాశబద్ధం. ఎప్పుడైతే ద్రోణపుత్రుణ్ణి పశువులలాగా తనను వ్యవహరిస్తున్నారని చూస్తుందో ఆవిడ వెంటనే మనసు కరిగిపోతుంది. వామ స్వభావం, ఎస్పెషల్లీ అమ్మాయిలు, లేడీస్, వారి మనసు మృదు, చాలా సౌమ్యం. వారు ఇతరులను బాధపడడం వారు చూడలేరు. సో ఆ ఒక వామ స్వభావంతో ఆవిడ మొదటికి గురుసుతం, గురువు గారి పుత్రుడిని మీరు ఇలాగా మీరు వర్తిస్తారా, వాళ్ళతో అలా బిహేవ్ చేస్తారా అని ఆవిడ కరుణను చూపిస్తుంది అన్నమాట. రెండోది రెండో కారణం ఏంటంటే బ్రాహ్మణో నితరాం గురువు. తన బ్రాహ్మణుడు, క్వాలిఫైడ్, నిజమైన బ్రాహ్మణుడు తను. ఎవరు? అశ్వత్థామ. ఒక బ్రాహ్మణుల్ని ఇలా బంధించచ్చా? అలా బంధించకూడదు. మూడో కారణం సరహస్యో ధనుర్వేద. రహస్యమైన ధనుర్వేదను ఆయన తండ్రి, మీ గురువు గారు ఆయన మీకు నేర్పించారు. ఆయన పుత్రుడితో మీరు ఇలాగా వర్తించేది అని ద్రౌపది ఆర్గ్యుమెంట్. స ఏష భగవాన్ ద్రోణ. ద్రోణాచార్యులు చనిపోయారు, కానీ ద్రోణాచార్యుడు ప్రతినిధి తన పుత్రుడు.
ద్రోణాచార్యులు లేనప్పుడు ద్రోణాచార్య స్థానాన్ని తన సుపుత్రుడిగా తన క్వాలిఫైడ్. కాబట్టి తన పుత్రునికి కూడా తన తండ్రికి ఇచ్చిన ఆదరం, రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఇదంతా కూడా శాస్త్రానుగుణంగానే. తద్ ధర్మజ్ఞ మహాభాగ భవద్బేర్ గౌరవం కులం. గౌరవమైన కులాన్ని మనము హింసించామంటే, బాధ పెట్టామంటే మన మన వంశం నాశనం అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మణ కులము, గౌరవవంతమైన కులము, వాళ్ళు తప్పు చేసినా దాన్ని సహించాలి, కానీ వారి మీద మనం ఎప్పుడు హింసించకూడదు. మా రోదిత్ అస్య జనని. నేను నా పుత్రుని పోగొట్టుకున్న బాధ నాకు తెలుసు కనుక అతను మనం వధించామంటే అతని తల్లి కృపి గౌతమి ఆవిడ బాధపడుతుంది. నాలాగా ఆవిడ బాధపడకూడదు. కాబట్టి దయచేసి తనను మీరు ఇలాగా వర్తించండి. యాక్చువల్లీ ఇక్కడ ద్రౌపది ఆవిడ ఒక మనస్తత్వం మనం చూడగలము. నేను బాధపడినా పర్లేదు, కానీ నాలాంటి బాధ ఇంకొకరు గలగకూడదు. మామూలుగా భౌతిక మన ఆలోచనలు ఏంటి? నేను బాధపడుతున్నాను కాబట్టి నాకన్నా 100 రెట్ల బాధ నేను వేరే వాళ్ళకి ఇస్తాను. నా ఇంట్లో ఒక బాంబు పెళ్ళింది కాబట్టి 10 బాంబులు ఇంకో ఇంట్లో పేలుస్తున్నాను. కానీ ద్రౌపది ఏమనుకుంటుంది చూడండి. ద్రౌపది అంటుంది, నేను బాధపడ్డాను కాబట్టి నాలాగా ఇంకెవ్వరు బాధపడకూడదు. యాక్చువల్లీ వేద గ్రంథాల ప్రకారము ఒక భర్త చనిపోతే భార్య వెంటనే సతి చనిపోవాలి భర్తతో పాటు, ఎందుకంటే విధవ. కానీ భర్త చనిపోయిన తన కుమారుడు తనయుడు బ్రతుకున్నాడు కాబట్టి భార్య చనిపోకూడదు, సతి ఇవ్వకూడదు. ఆవిడ తన భర్త ప్రతినిధి అయిన తనయుడితో బ్రతకగలదు. ఎందుకంటే ఆ తనయుడు తండ్రితో సమానం. సో తల్లి బ్రతుకుంది ఇంకా, కాబట్టి తల్లికు ద్రోణాచార్య ప్రతినిధి ఎవరు? అశ్వత్థామ. సో అశ్వత్థామాని కూడా పోగొట్టుకుంటే తను నిజమైన విధవ అయిపోతుంది. విధవ అంటే ఇంకెవరు లేరు చూసుకోవటానికి, భర్త కూడా లేరు, పిల్లలు కూడా లేరు. పిల్లలు ఉంటే తను విధవ అని మనం అనకూడదు, అది అపరాధం అవుతుంది. సో కాబట్టి ఇలాగ కారణాలు ఇస్తూ ద్రౌపది అంటుంది తనను మనం క్షమించేయాలి. చివరి కారణం బ్రహ్మ కులం. బ్రాహ్మణ కులంలో జన్మించిన వారిని మనం కుల ప్రదహ్యతి, కులమంతా నాశనం అయిపోతుంది. సో ఇలాగా ద్రౌపది ఆర్గ్యుమెంట్ ఇస్తున్నప్పటికీ మహారాజు యుధిష్ఠిర అంటారు, అవునవును అది కరెక్టే, ధర్మసుతో రాజ్ఞ. మహారాజు యుధిష్ఠిరుడు మొత్తం ద్రౌపది చెప్పిందన్నిటికీ అంగీకరించి, కరెక్ట్, మనం అశ్వత్థామను మనం వధించకూడదు, శిక్షించకూడదు. నకుల సహదేవులు వారిద్దరూ కూడా మా పెద్ద అన్నయ్య యుధిష్ఠిరులు ఏం చేసి చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తాం. కానీ భీముడు ఆగలేకపోతున్నాడు. భీముడు తన 2 ఆర్గ్యుమెంట్లు ఏంటది? తన యజమానుడే తను చేసింది తను అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. అలాగే సుప్తాన్ శిశున్ వృథ, నిద్రపోతున్న పిల్లల్ని ఎలా చంపగలిగాడు? కాబట్టి తనను వధించాల్సింది. యాక్చువల్లీ ఈ పిక్చర్ లో మనం చూడగలము, ఒకవైపేమో భీముడు తనను వధించాలని కత్తి పెట్టుకున్నాడు, ఇంకోవైపు ఏమో ద్రౌపది తనను రక్షిస్తా ఉంది, అశ్వత్థామను రక్షిస్తాడు. అండ్ శ్రీకృష్ణుడు ఇక్కడ భీముడిని పట్టుకున్నాడు. సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో నిశమ్య భీమ గదితం ద్రౌపదశ్చ చతుర్భుజ, శ్రీకృష్ణుడు ఇక్కడ చతుర్భుజ అని సంబోధిస్తున్నారు. మామూలుగా శ్రీకృష్ణుడు 2 చేతులే, కానీ శ్రీకృష్ణుడు 2 చేతులతో భీముడు పట్టుకున్నాడు, ఇంకా 2 చేతులతో ద్రౌపదిని పట్టుకోవాలి కదా, అతని దగ్గర ఉండేదే 2. కాబట్టి ఆల్రెడీ తన నారాయణ రూపంలో ఉన్న ఇంకొక 2 చేతులను ప్రదర్శించి ద్రౌపది అలాగే అర్జున్ పట్టుకున్నాడు. సో అందుకని ఇక్కడ ఆచార్యులు భాగవతంలో ఇక్కడ శ్రీకృష్ణుడిని చతుర్భుజం అని సంబోధించారనమాట. సో కృష్ణుడు అన్ని ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు. బ్రహ్మబంధు నహంతవ్య, తన బ్రహ్మబంధుడు కాబట్టి ఖచ్చితంగా తనను మనం
వధించగలం. ఆతతాయి కాబట్టి ఖచ్చితంగా తనను బంధించగలం. కానీ తను బ్రాహ్మణుడు కూడా కాబట్టి మనం తనను వధించలేము. తన తల్లి ఇంకా బ్రతుకుంది కాబట్టి అతన్ని మనం వధిస్తే ఆవిడ అనాథ అయిపోతుంది. ఇవంతా కూడా శాస్త్రం అనుగుణంగా ఉన్నాయి అర్జున. దయచేసి ఈ రెండింటిని నువ్వు సమకూర్చి ఒక సమాధానం ఇవ్వాలి అంట. నువ్వు ప్రతిజ్ఞ కూడా తీసుకున్నావు. ఆ ప్రతిజ్ఞను నువ్వు ఉల్లంఘించకూడదు. ఖచ్చితంగా నువ్వు నన్ను పూర్తి చేయాలి. సో ద్రౌపదిని నువ్వు సంతృప్తి కలిగించాలి. అలాగే భీముడు ఏమడుగుతున్నాడు? ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి. సో భీముడిని కూడా నువ్వు సమాధానం చేయాలి. యాక్చువల్లీ ఇది చాలా ఒక టఫ్ సిచ్యువేషన్. శాస్త్రాలేమో రెండు వైపులు కూడా చెప్తున్నాయి. వధించాలని కూడా చెప్తుంది, వధించకూడదని కూడా చెప్తుంది. సో శ్రీకృష్ణుడు అర్జునుడికి న్యూట్రల్ గా ఒక సమాధానం చెప్పాలి అని అర్జునుడు చెప్పినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తను వెంటనే ఆ అశ్వత్థామకు ఉన్న మణి, తన మీద ఉన్న నెత్తి మీద ఉన్న మణిని తను తీసేసి ద్విజస్య సహ మూర్ధజం, తన జుట్టును కత్తిరించేస్తాడు. సో శాస్త్రాల అనుగుణంగా జుట్టుని ఎవరైతే కత్తిరిస్తారో, ఎవరైతే తీసేస్తారో అది అవమానంతో సమానం. అది ఒక శిక్ష. ఎవరైతే పురాతన కాలంలో ఎవరైతే తప్పు చేస్తారో ఊళ్ళల్లో వారిని జుట్టుని తీసేసేవారు. అది ఒక సొల్యూషన్. రెండోది, ఎవరి దగ్గర అయితే ధనం ఉందో ఆ ధనాన్ని వారు లాగేసేవారు, తీసేసుకునేవారు. సో అది కూడా పనిష్మెంట్ అన్నమాట, అది కూడా శిక్ష. సో ఇక్కడ అశ్వత్థామకు ఉన్న ధనం తన నెత్తి మీద ఉన్న మణి, దానివల్ల తనకు చాలా పవర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తను తీసేస్తే ఇంకా పవర్స్ లేవు. సో తన బలహీనుడుగా ఉండిపోతాడు. సో తనను బలహీనుడిగా మార్చి తను శారీరకంగా అవమానించి అండ్ ఆ ప్రాంతం నుంచి తనను బహిష్కరించేస్తారు. సో 3 రకాలుగా తనను శిక్షించి ఇలాగా మొత్తం అశ్వత్థామను శిక్షణ పడుతుంది అనమాట ఇక్కడ. సో అందుకనే ఇక్కడ భాగవతంలో చెప్తున్నా, వపనం ద్రవిణా దండం దానం స్థానం నిర్యాపనం తథా ఏష హి బ్రహ్మబంధునా వధో నాణ్యస్తి దైహిక. బ్రహ్మబంధు, బ్రాహ్మణులు మనం వధించలేం. బ్రహ్మబంధుల్ని మనము శిక్షించగలం కానీ వారిని కూడా వధించలేం. సో బ్రహ్మబంధులకి ఏంటి? ఈ 3 రకాలుగా మనం వాళ్ళని శిక్షించగలం. బహిష్కరించడం, వారి జుట్టు కత్తిరించడం, అలాగనే వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని మనము తీసేసుకుంటాం. దాని తర్వాత ఎప్పుడైతే అశ్వత్థామకు శిక్ష పడిందో పుత్ర శోకాతురాహ సర్వే పాండవాహ సహ కృష్ణయ, పాండవులు కృష్ణుడు పుత్ర శోకం వాళ్ళందరూ కూడా స్వానాం మర్తానాం యత్కృత్యం అంతిమ క్రియలు, వారి పిల్లలందరికీ అంతిమ క్రియలు చేసి వాళ్ళ గృహాలకి వాళ్ళు తిరిగి వెళ్ళారు. సో ఇలాగా ఈ యొక్క అధ్యాయం సమాప్తం అవుతుంది. సో అద్భుతమైన అధ్యాయం ఇది. ద్రౌపది యొక్క అపారమైన కరుణ మనం చూడగలం. తనకు హాని కలిగినా పర్లేదు కానీ ఇతరులకు హాని కలగకూడదు అనే ఒక సంకల్పం. ఇంకోవైపు శాస్త్రాల్లో ఏమేమి నియమాలు ఉన్నాయి వాటన్నిటి గురించి మనం విన్నాం. మాంస భక్షణ కూడా ఒక మర్డర్ అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ధర్మము 2 వైపులా ఉంటుంది. సో ఎలా మనం దాన్ని తన లోపల ఉన్న పరమాత్ముడిగా తను ప్రేరించాడు. సో మనమందరము కూడా శ్రీకృష్ణుడి భక్తులుగా మనం ఉన్నామంటే అంతరంగంలోంచి శ్రీకృష్ణుడు వేదాలను మనకు ప్రేరిస్తాడు. సో కాబట్టి అందరము కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించి శ్రీకృష్ణుని శరణాగతి పొంది శ్రీల ప్రభుపాదులు వారి కరుణను పొందారు. శ్రీల ప్రభుపాదు వారు అపారమైన కరుణ పురుషుడు. వైష్ణవులు ఇందాక మనం విన్నాం, ఆ వైష్ణవుల కరుణ మన మీద ఉందంటే అన్ని పాపాలు పోతాయి. శ్రీకృష్ణుని అనుగ్రహం మనం పొందగలుగుతాం. అందుకనే ఇలా ప్రభుపాద వారు ఇచ్చిన ఆదేశం 16 మాలలు మనం జపించడం, 4 నియమాలు మనం పాటిస్తే ద్రౌపదిలో ఉన్న కరుణ శక్తి మనలో పొందగలుగుతాం. అది మనం ఆర్టిఫిషియల్ గా మనం చేయకూడదు.
అది ఆటోమేటిక్లీ మనలో మంచి గుణాలన్నీ వస్తాయి. ఎలాగొస్తాయి ఆటోమేటిక్లీ మంచి గుణాలు? మంచి భక్తులుగా మారేవాడు. మనం ప్రయోగం ఒక్కటే, ఒక ప్రయత్నం మనం చేయాల్సింది, కష్టపడాల్సింది ఒక్కటే. ఏంటది? కృష్ణుని భక్తుడు అవడానికి కష్టపడాలంతే. మిగతావన్నీ కృష్ణుడు చూసుకుంటాడు. ఇంకా మనం కృష్ణుడు భక్తుడు అవ్వకుండా ఇంకే అన్ని కష్టాలు, డబ్బు సంపాదించడం కష్టం, కృష్ణ సంపాదించడం కష్టపడ్డాము, కానీ భక్తుడు అవ్వలేదు అనుకోండి, ఇంకంతా వ్యర్థం. కాబట్టి ఎంత కష్టం ఉన్నా, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్, బాధల్లో ఉన్న మనం శ్రీకృష్ణుని భక్తి మనం నిరంతరంగా చేయాలి. సో నెక్స్ట్ చాప్టర్ లో మనము మహారాజ పరీక్షితులు ఎలా రక్షింపబడ్డారు. యాక్చువల్లీ అశ్వత్థామ ఇక్కడ కాగలేదు. తన క్రూరత్వం చూడండి, తన ఏమంటారు ఇన్గ్రాటిట్యూడ్ ఏంటది? ఇంత జరిగిన తర్వాత కూడా తను ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని మహారాజ్ పరీక్షితుడు అభిమన్యు భార్య ఉత్తర గర్భంలో తను ఇంకా పుట్టలేదు, ఇంకా గర్భంలో ఉన్నాడు. తనను వధించడానికి బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకుంటాడు. ఎలాగ కృష్ణుడు ఆ మహారాజు పరీక్షితుల్ని కాపాడుతాడు, మహారాజు పరీక్షితుల జన్మ ఎలా జరుగుతుంది, అద్భుతమైన విషయం. అది కూడా నెక్స్ట్ మనం. ఓకే, ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ రాధా की जय, श्री निताय गौरंग की जय, विश्व गुरु श्रील प्रभुपाद की जय।